ఇవి పొట్టు గిట్ట పడుతుంది పప్పు ఇట్లా ఉంటుంది ఇప్పులకు పోతుంది పొట్టు పొట్టు పోతుంది అంచులు అట్లే ఉంటుంది గిద్ద పెద్ద పూరం గుర్తుందండి ఎట్లా మా ఇంటికి పిక్లాష్ అది మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఏమన్నా ఉంటుందా రేపు గిజ్జుడు నూకలు రేపు ఓ పిక్లేష్ మీ అత్తగారి ఇంటికాడ ఏమన్నా ఉన్నాయో రేపు మీ అత్తగారి ఇంటికాడ ఉన్నాయా ఏమన్నా అత్తనే పెట్టేసుకోండి గిద్ది తీసేయో గిద్దిలో హాయ్ ఫ్రెండ్స్ గౌతమి ఛానల్ ఈరోజు అయితే నేను కందిపప్పు వేయడానికి వచ్చిన కందలు తీసుకొని వచ్చిన కానీ నాకు అట్లా వేయడానికి వస్తలేదు దాన్ని ఇసురుడు అంటారు మేమైతే కందులు నాకు మాత్రం ఇసురడానికి వస్తలేదు చూసి మా అత్తమ్ముండు మళ్ళీ అచ్చం ఇద్దరు వేసి ఇచ్చారు కందిపప్పు అయితే రెడీ నాకైతే కందిపప్పు రెడీ వేసి ఇచ్చారు ఇంకా కొన్ని అయితే అయిపోతాయి ఎంత పెద్ద ఇసురు అవుతుంది చూడండి మీకు ఇలాంటి ఇసురు అవుతుందా మీ దగ్గర ఎట్లాంటి ఇసురు అవుతుంటే కామెంట్ చేయండి మీరు కూడా దీన్ని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గౌరవ్ ఛానల్ ఇదైతే మా చేయాలని కందులు పండించినాం ఆ కందులు వండి ఏమంటుందో అది మా చేతిలో వండే లక్ష మాత్రం అట్లా అంటుంది కందులు ఎండ వచ్చినా ఇసురుదామని వచ్చినా కానీ నాకు మాత్రం ఇసురడానికి వస్తలేదు ఆయన చూసి లక్షం ఇవే మాటలని నన్ను చేసి ఇస్తుంది ఎట్లయితే మాటలంటే కందిపప్పు అయితే తయారు చేస్తుంది కదా లేదా మంచిగా ఇక్కడ కూర్చున్నా నేనైతే పప్పు తయారైతుంది సంతోషపడకుండా కూర్చున్నా ఇక మా అత్తమ్మ లక్షం వేసి ఇస్తుంది మళ్ళీ దీన్ని చెరిగి మళ్ళీ పట్టుకోవాలట దీన్ని ఢిల్లీలో పట్టిస్తే కొంచెం మనీ పెట్టేస్తుంది కదా ఇట్లా పట్టిస్తే మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మనీ సేఫ్ అవుతుంది అన్నీ అయితే మీకు కూడా ఇట్లాంటివి ఉంటే తయారు చేసుకోండి దగ్గర పెద్ద ఉంది ఆర్డర్ చేసుకుంటే కిరాయికి ఇస్తాం మళ్ళీ పెడుతుంది సరే బాయ్ Mommy.